నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రియా కౌశిక్. ఏప్రిల్ 22న కాశ్మీర్లో పహల్గామ్లో టూరిస్టుల పైన అటాక్ జరిగింది. అయితే దానికి సంబంధించి వార్ కొనసాగుతూనే ఉంది. ఆపరేషన్ సింధూర్ అని చెప్పి స్టార్ట్ చేశారు. అయితే నిన్న రాత్రి ఏదైతే జరిగిందో అది అసలైన వార్గా భావించవచ్చు. అయితే వాటి గురించే పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు సురేష్ కొచ్చటిల్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం. సో మీరు ఇక్కడ అన్నారు వాళ్ళు ఫైనాన్షియల్‌గా కూడా వీక్‌గా ఉన్నారు అని అంటున్నారు కదా! మరి అలాంటప్పుడు వాళ్ళు ఏదైతే ఐఎంఎఫ్ లోన్స్‌కి అప్లై చేస్తున్నారో ఐఎంఎఫ్ నుంచి కూడా డబ్బులు ఇవ్వద్దు అని చెప్పి భారత్ చెప్తోంది. నిన్న రాత్రి కూడా మనం హెడ్‌లైన్స్‌లో చూస్తే అవే ఉన్నాయి. సో ఛాన్స్ ఏమన్నా ఉందా లోన్స్ రిలీజ్ చేయడానికి? 5 బిలియనే కాదు అది కూడా. దాంట్లో ఫస్ట్ 1 బిలియన్ రిలీజ్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న 15 బిలియన్. భారతదేశం వాళ్ళని కంపేర్ చేద్దాం. మనకున్నది 680 బిలియన్, $680 బిలియన్ మన దగ్గర ఫారిన్ ఎక్స్చేంజ్ ఉంది. వాళ్ళ దగ్గర ఉన్న 15 బిలియన్. అంటే 2 వారాలు మీరు క్రూడ్ కూడా కొనుక్కోలేరు, క్రూడ్ ఆయిల్. దాని తర్వాత బయట నుంచి తెప్పించుకోవాలి. వీళ్ళ దగ్గర ఏం లేదు. 1 లీటర్ పాలకి $320 అక్కడ. ఆటా లేదు. పంచదార ఏమో $240 కిలో షుగర్. ఆలోచించండి, వాళ్ళ లైఫ్ అట్లా అయిపోయింది పాకిస్తాన్ది. వాళ్ళ డబ్బులు లేకున్నా కానీ మేము సస్తాం, కానీ గడ్డి తింటాం, మేము న్యూక్లియర్ బాంబ్ తెచ్చుకుంటామని బుట్టో ఫేమస్ స్టేట్మెంట్ ఇచ్చారు. వీ విల్ ఈట్ ద గ్రాస్ బట్ విల్ మేక్ అ న్యూక్లియర్ బాంబ్ అని. అప్పటి నుంచి వాళ్ళ పరిస్థితి ఇట్లానే ఉంది. గడ్డే తింటున్నారు వాళ్ళు. వాళ్ళ డబ్బులు లేవు. దే ఆర్ ఎ ఫెయిల్డ్ స్టేట్. పాకిస్తాన్ అనేది ఒక ఫెయిల్డ్ స్టేట్. వెరస్ వీఆర్ జస్ట్ ద ఆపోజిట్. దానికోసం వాళ్ళకి మన మీద ఎంత కోపం. మీరు ఇప్పుడు ఒక సొల్యూషన్ చెప్తాను, కాశ్మీర్ ఇచ్చేద్దాం అనుకుంటాం రేపు హైపోథెటికలీ. సరే మీ కాశ్మీర్ తీసుకోండి, గొడవ అయిపోతుంది కదా అంటే కాదు కదా, అప్పుడు భారతదేశం కావాలంటాడు. ఇట్స్ నాట్ అబౌట్ కాశ్మీర్, ఇట్ ఈస్ అబౌట్ భారతదేశం ఉండకూడదు వాళ్ళకి. అది పాకిస్తాన్కి అది మునీర్ ఆ రోజు మీరు చూసుంటారు, వాళ్ళు జనరల్ చెప్పారు అమీజాన్. 2 నేషన్ థియరీ. వీ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ఇండియా, వీ హ్యావ్ నథింగ్ టు డూ విత్ హిందూస్. అరే మీకన్నా ఎక్కువ పాపులేషన్ ఇక్కడ ఉన్నారా, మా భారతదేశంలో ఉన్నారు ముస్లిమ్స్. అప్పుడు మీరేమంటారు? వీ హ్యావ్ ద సెకండ్ లార్జెస్ట్ ముస్లిం పాపులేషన్ ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ ఇండోనేషియా. అప్పుడు మీరేమంటారు? ఏమన్నారు? సో ఇది ప్రాబ్లం వీళ్ళది ఏంటంటే, పాకిస్తాన్కి భారతదేశం ఉండకూడదు, దే షుడ్ నాట్ ఎగ్జిస్ట్. అది ఇప్పుడు కాదు, అయూబ్ ఖాన్ టైం నుంచి మొదలైంది అది. అది జనరల్ జియావుల్ హక్ కానివ్వండి, తర్వాత వచ్చిన పర్వేజ్ ముషరఫ్ కానీ, వీళ్ళందరి పాలసీ ఇదే. భారతదేశం అంటే వాళ్ళకి పడదు. కాశ్మీర్ ఈజ్ ఓన్లీ అన్ ఎక్స్క్యూజ్. అది ఇప్పుడు పహల్గామ్ జరిగింది, దానికన్నా ముందు ఇంకా టెర్రరిస్ట్ అటాక్ మనం మర్చిపోయాం, చాలా జరిగింది అట్లాంటి అటాక్స్. బిల్ క్లింటన్ వచ్చినప్పుడు 34 మంది సిఖ్స్ని చంపారు ఒకటేసారి. ఆలోచించండి, అప్పుడు మర్చిపోయాం మనం దాని గురించి. కాశ్మీరీ పండిట్స్ని తరిమి కొట్టారు అక్కడి నుంచి. ఎవరు ఏం చెప్పారు? ఎవరేం చెప్పలేదు. వాళ్ళు ఎంతమందిని చంపారు? అవంతిపుర మ్యాసకర్లు 24 మందిని చంపారు. మీరు ఆ కాశ్మీర్ ఫైల్ స్టోరీలో సినిమాలు చూసుంటారు, ఆ షార్ట్ ఒకటి లైన్లో పెట్టి హిందువులను చంపారు. అప్పుడు కూడా అడిగారు, పేరు అడిగి చేసి చంపారు. అప్పుడు మనం మర్చిపోయాం, ఇది కూడా మర్చిపోతాం, పహల్గామ్ కూడా. బట్ మోదీ ఇట్లా యాక్షన్ తీసుకున్నారని చెప్పి ఇప్పుడు మనం మేల్కున్నాం అన్నమాట. రైట్. అయితే ఇప్పుడు కరెక్ట్గా పాయింట్కి వచ్చాను నేను కూడా. ద థింగ్ ఇస్, మోడీ కావాలనే చేస్తున్నారు ఈ అటాక్ అంతా, వారంతా జరిపిస్తున్నారు అని అనేసి అని అంటూ ఉన్నారు. అయితే దీని వెనకాల నిజంగా మోడీ మార్క్ ఏమన్నా ఉందా, లేకపోతే కనుక కావాలని, అంటే వాళ్ళకి ప్రపోర్షనేట్గా మనం చేస్తున్నామా వారు, లేకపోతే కావాలని మనమే ట్రిగ్గర్ చేస్తున్నామా? మనం మన ప్రజలను ఎందుకు చంపుకోవాలండి? నాకు అర్థం కాదు అది. ఇది వాళ్ళు ఎక్సెప్ట్ కూడా చేశారు. వాళ్ళు చెప్పారు ద రెసిస్టెంట్ ఫ్రంట్ అంటే వాళ్ళు మన టెర్రరిస్ట్ గ్రూపే. వాళ్ళు కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. చేసి ఒక 4-5 రోజుల తర్వాత విత్డ్రా చేసుకున్నారు వాళ్ళ మీద ప్రెషర్ వచ్చినప్పుడు. సో దే హ్యావ్ యాక్సెప్టెడ్ ఇట్. చేయలేదని చెప్పట్లేదు, వాళ్ళు చేశారని వాళ్ళే చెప్తున్నారు. పుల్వామా కూడా అంతే, ఎలక్షన్ కోసం మోదీ చేయించారన్నారు. ఏ ప్రూఫ్ లేదు, ఏం లేదు. అది జరిగి చేసినోడు అన్నాడు సూసైడ్ బాంబర్ మేమే పంపించా అంటున్నారు పాకిస్తాన్ టెర్రర్. కాదు 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 మోదీ గారు చేయించారని ఆపోజిషన్ పార్టీస్. సో ఈ కేసులో కూడా మోదీ గారి రెస్పాన్స్ ఏంటి? మనం అంటాం ఇండస్ వాటర్ ట్రీటీని స్క్రాప్ చేశాం. అన్నిటికంటే మంచి మూవ్ అది. అంటే వాళ్ళు కూడా సాటి మనుషులే కదా, ఈ విధంగా మనం వచ్చి ఎందుకు చంపారండి మళ్ళీ? మన 26 మందిని ఎందుకు చంపారండి? మనుషులు అంటే మనుషులు కాదు వాళ్ళు. దే ఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్స్. హ్యూమన్ బీయింగ్స్ ఉంటే ఇట్లా చంపుతారా? 26 మందిని వాళ్ళ భార్య వాళ్ళ పిల్లల ముందు చంపుతారా ఇట్లా? అది మనకి ఇక్కడ రూమ్లో కూర్చున్నా మనకు ఇంపాక్ట్ లేదు. మన ఫ్యామిలీకి జరిగింది అనుకోండి, మీరు ఇంకా డైలాగ్ ఉంటుంది అప్పుడు, ఆ టైంలో మారిపోతుంది అప్పుడు డైలాగ్. సో డెఫినెట్గా ఇది రెస్పాన్స్ కావాల్సిందే. కానీ మోదీ గారు టైం తీసుకున్నారు. 14 రోజులు పుల్వామా తర్వాత 12వ రోజు యాక్షన్ తీసుకున్నారు. మీరు గుర్తుంటుంది, బాలాకోట్ స్ట్రైక్ చేసాం మనం. దానికన్నా ముందు ఐ థింక్ వెన్ ఉరీ జరిగిన తర్వాత ఐ థింక్ 9వ 10వ రోజు యాక్ట్. ఎందుకంటే ప్లాన్ చేయాల్సి వస్తుంది. టెర్రరిస్ట్ క్యాంప్స్ ఎక్కడుంది మనకు తెలుసు, మన ఇంటెలిజెన్స్ మంచిది, మన శాటిలైట్ ఇమేజరీ ఉంటుంది, అన్నీ ఉంటుంది. కానీ దాన్ని చెక్ చేసి ఎంతమంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక టెర్రరిస్ట్ క్యాంపింగ్ ఉంటాయి, మసూద్ అజర్ వాళ్ళ టెర్రరిస్ట్ క్యాంపింగ్ ఉంటాయి, అది మస్జిద్ లోపల ఉంది ఒకటి.
చంపినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మహిళలు చనిపోయారు, పిల్లలు చనిపోయారు, గర్భిణీ మహిళలు చనిపోయారు అంటున్నారు. 1 గంట రాత్రికి 2 గంటలకు పిల్లలు, మహిళలు మస్జిద్ లోపల ఏం చేస్తున్నారండి? హ్మ్. ఎవరైనా మస్జిద్ లోపల ఉంటారా 2 గంటలకు పొద్దున? ఉండరు కదా. అంటే వారు ఉండే స్థలం అది. దట్ మస్జిద్ అని పేరు పెట్టుకున్నారు అంతే, కావాలని చెప్పి. ఎందుకంటే ఎవరు దాడి చేస్తే మస్జిద్ కొట్టారంటారు, అప్పుడు కమ్యూనల్ అయిపోతుంది, ఇక్కడ పెద్ద ఇష్యూ అయిపోతుంది. కానీ అందరికి తెలుసు అది, దట్ ఇట్ ఈస్ అ టెర్రరిస్ట్ క్యాంప్. వాళ్ళు పేరు పెట్టుకున్నారు, మస్జిద్ దాకా స్ట్రక్చర్ కట్టుకున్నారు అంతే. సో మనం కూడా డైరెక్ట్ హిట్ చేసాం, మనం కరెక్ట్ చెప్పాం. ఆ రోజు బ్రీఫింగ్ కూడా, మిలిటరీ బ్రీఫింగ్లో కూడా చెప్పాం, మేము దాడి చేసింది కరెక్ట్గా టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద. వీఆర్ నాట్ డూయింగ్, ఇట్ ఇస్ అ నాన్ ఎస్కలేటరీ అని వర్డ్ యూజ్ చేస్తాం. అంటే మేము ఎస్కలేట్ చేయట్లేదు, ఇది ఇక్కడ అయిపోయింది, కానీ మీరు ఇంకోసారి దాడి చేస్తే మేము మళ్ళీ కొడతాం మిమ్మల్ని. ఈ పాకిస్తాన్ ప్రాబ్లం ఏంటంటే, మనం వాళ్ళ టెర్రరిస్ట్ క్యాంప్ మీద కొట్టాం, వాళ్ళు ఏం చేయాలి, మన దగ్గర ఉన్న టెర్రరిస్ట్ క్యాంప్ మీద కొట్టాం. మన దగ్గర టెర్రరిస్టే లేరు, సో ఎక్కడ చేస్తారు వాళ్ళు? వాళ్ళకి అదే డైలమా. సో వాళ్ళు మన మిలిటరీ క్యాంప్స్ మీద, సివిలియన్ పాపులేషన్ మీద కొడుతున్నారు. మనం ఆ సివిలియన్ పాపులేషన్ కొట్టామా? కొట్టలేదు కదా. ఇప్పుడు మనకి రైట్ ఉంది, వాళ్ళు ఫస్ట్ మన మీద దాడి చేస్తారు సివిలియన్ పాపులేషన్ మీద, ఇప్పుడు మనం కొడుతున్నాం రిటర్న్. సింపుల్ యాజ్ దట్, ఆ లాజిక్ అన్నమాట. సో లాజిక్ ఇస్, వాళ్ళ మీద వాళ్ళకు ఒక్కటే లెసన్ తెలుసు, కొట్టి 71లో మన దగ్గర 90,000 మంది ప్రిజనర్స్ ఆఫ్ వార్ ఉండే బంగ్లాదేశ్ సరెండర్ చేసినప్పుడు. బ్రిగేడియర్ నుంచి జవాన్ దాకా ఇందిరాగాంధీగా చేసిన అన్నిటికంటే పెద్ద తప్పు వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేసింది. సరే 90,000 మందిని తిండి పెట్టి పోషించడం అంత ఈజీ కాదు ప్రిజనర్స్ ఆఫ్ వార్ని, కానీ బార్గెన్ చేసుకోవచ్చు అప్పుడు చాలా మంచిగా. మన 320 మంది ప్రిజనర్స్ ఆఫ్ వార్ పాకిస్తాన్ జైలు నుండి చనిపోయారు, మనకి ఇవాళ దాకా దొరకలేదు, వాళ్ళు లేదని చెప్తున్నారు పాకిస్తాన్ వాళ్ళు. నెగోషియేట్ చేసుకోవచ్చు ఈజీగా. అప్పుడు షిమ్లా అగ్రిమెంట్ సైన్ చేస్తుంది, అది ఇంకో బ్లండర్. 16,000 స్క్వేర్ కిలోమీటర్స్ పాకిస్తాన్కి ఇచ్చేసాం మనం. జమ్మూ కాశ్మీర్లో 630 స్క్వేర్ కిలోమీటర్ పాకిస్తాన్కి ఇచ్చేసాం. హాజీపీర్ అంటే అంత హైట్లో ఉంది, అది కార్గిల్ దగ్గర. మన వార్ జరిగినప్పుడు మీకు తెలిసి ఉంటుంది. హాజీపీర్ దగ్గర కూడా హిమాలయన్ దాంట్లో సియాచిన్ పక్కన షిరా హెల్లో ఉంటుంది, యాక్ట్ చాలా హైట్లో ఉంది అది. అది దొరకడానికి మనం ఎంతోమంది సోల్జర్స్ని కోల్పోయాం మనం. తర్వాత వెళ్ళి ఆమె ఇచ్చేసింది, తీసుకోండి మీరు అని చెప్పేసి. ఎందుకండి అది హిస్టారికల్ బ్లండర్స్ చాలా ఉన్నాయి. ఇండస్ వాటర్ ట్రీటీ కూడా 80% నీళ్ళు పాకిస్తాన్కి ఇచ్చేస్తున్నాం, మనకి నీళ్ళు ఎక్కడండి? మనకు ఉండాలి, మన దగ్గర నుంచి వెళ్ళే రివర్ అది, పాకిస్తాన్కి ఇచ్చేస్తున్నారు నీళ్ళు. మోదీ గారు కరెక్ట్ స్టెప్ తీసుకున్నారు. సరే, ఇన్ని 60 సంవత్సరాలు 60స్లో సైన్ చేసిన అగ్రిమెంట్ అది. ఇప్పుడు ఎంత, మనం 2025లో ఉన్నాం. 65 సంవత్సరాల తర్వాత వీ వాంట్ రీనోగోషియేట్ విత్ యూ. మా పాపులేషన్ మారిపోయింది, అది చాలా పెద్ద రివర్ అది ఇండస్. నేను లేక్ వెళ్ళినప్పుడు చూసాను, లదాఖ్లో వెళ్ళినప్పుడు ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది. అక్కడి నుంచి వచ్చి, అది టిబెట్ నుంచి వస్తుంది యాక్చువల్లీ, వచ్చి అక్కడి నుంచి జాయిన్ అయిన తర్వాత అది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. సో మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మనం చేసిన దాంట్లో ఒక చైనీస్ చాలా పెద్ద ఫిలాసఫర్ అని చెప్పొచ్చు, ఆయన ఆర్ట్ ఆఫ్ వార్ అని బుక్ రాశారు, సున్జు. దాంట్లో చెప్పారు, ఆర్ట్ ఆఫ్ విన్నింగ్ అ వార్ ఇస్ నాట్ ఫైటింగ్ ద వార్. అంటే ఒక యుద్ధం గెలవడం అంటేది ఫస్ట్ యుద్ధమే ఉండకూడదు, అట్లా గెలవాలన్నమాట. మోదీగా చేసింది అదే. నీళ్ళు ఆపేస్తుంది, ఏదో ట్యాప్ కాదు కదా, బంద్ చేస్తే బకెట్లో నీళ్ళు రావడం టైం పడుతుంది. కానీ ఆ చెప్పిన వాటికే భయమైపోయింది. ఇంత మిగతా డ్యామ్లు ఉన్నాయి మనకి, చెనాబ్ మీద, సట్లజ్ మీద, బియాస్, రవి మీద అన్ని డ్యామ్స్ ఉన్నాయి మన దగ్గర. ఇండస్ మీద ఒకటే డ్యామ్ కట్టకూడదని నెహ్రూ కండిషన్ పెట్టారు అప్పుడు పాకిస్తాన్ వాళ్ళు. మనం అగ్రీ చేసుకున్నాం, దాన్ని చేసిన అన్నిటికంటే పెద్ద తప్పు. మోదీ గారు ఏం చేస్తారంటున్నారు అందరూ, మోదీ గారు డ్యామ్ కడతారా, 10 సంవత్సరాలు పడుతుంది కదంటే, నో ప్రాబ్లం, మనం వాటర్ని డైవర్ట్ చేసుకుందాం అంతే, కెనాల్ వేసుకుందాం, పాకిస్తాన్కి నీళ్ళు వెళ్ళకూడదు. ఇప్పుడు ఆల్రెడీ చూడండి, ఇవాళ పొద్దున్న పెద్ద డ్యామ్ అంతా ఓపెన్ చేసి పడేస్తారు, మొత్తం నీళ్ళు కొట్టుకుపోయి వాళ్ళ పంటలు అన్నీ పోయినాయి పాకిస్తాన్లో. ఈ నెక్స్ట్ వీక్ ఏం చేస్తారు, మొత్తం బంద్ చేస్తే చుక్క నీళ్ళు ఉండదు, మొత్తం ఉన్నది కూడా పోతుంది. అదే చేసింది దీనికన్నా ముందు. చెనాబ్ నుంచి మొత్తం నీళ్ళు బంద్ చేసేసారు, జీలం నుంచి నీళ్ళు ఇడిసేసారు. ముందైతే అగ్రిమెంట్ ప్రకారం మనం వాళ్ళకి చెప్పాలి, ముందే ఒకరోజు ముందు చెప్పాలి, మేము నీళ్ళు ఇడుస్తున్నాం అంతే, అంటే వాళ్ళు రెడీ అవుతారు. ఇప్పుడు మనం ఏం ఇవ్వట్లేదు కదా, నో ఇండికేషన్ అట్ ఆల్, మనం ఎప్పుడు కావాలి అప్పుడు చేసుకుంటాము. సో అది ఓవర్ లోడ్ అయిపోయే వరకు ఫ్లడ్స్ లాగా వచ్చేస్తుంది అంతే. సో దానివల్ల మొత్తం అక్కడ ఉన్న ఇల్లు పోతాయి, అక్కడ ఉన్న పంటలు పోతాయి, అన్నీ పోతాయి. అదే జరుగుతుంది, రెండోసారి చేశారు. ఇప్పుడు ఏమంటే భారతదేశం అంటే మేము సిల్ట్ క్లీన్ చేస్తున్నాం, మాకు డ్యామ్ నిండిపోయింది, మేమేం చేసుకోవాలి. దోస్ రివర్స్ మీరు గుర్తుపెట్టుకోండి, ఇండస్ నుంచి వచ్చే రివర్స్ అంతా సమ్మర్లో నిండిపోతుంది, అది డ్యామ్స్ అని. మన దగ్గర సమ్మర్లో చుక్క నీళ్ళు ఉండదు ఇక్కడ, ఎందుకంటే హిమాలయంలో స్నో మెల్ట్ అవుతుంది, అక్కడి నుంచి వచ్చే నీళ్ళు అది. సో డెఫినెట్గా మనకు ఒక అడ్వాంటేజ్ అది, మనం వాడుకోవాలి. ఎందుకు వాడుకోదండి? పాకిస్తాన్ అనే ఒక నేషన్ మీరు తెలిసిపోతే 80% వాళ్ళ పంట మొత్తం పండేది పంజాబ్ ఏరియాలో. పాకిస్తానీ పంజాబ్ ఇది రిచెస్ట్ పార్ట్, అంటే ఆ డబ్బులున్న ప్లేస్ అది. ఖైబర్ పఖ్తూన్వాలా ఎవరికి డబ్బులు లేవు, బలూచిస్తాన్ అసలు ఏం లేవు, మొత్తం డెజర్ట్ అదంతా. ఇంకోటి సింధ్, పంజాబ్ పక్కనే, కానీ సింధోల్ని వీళ్ళు పట్టించుకోరు, ఎందుకంటే అక్కడ చాలామంది కొంతమంది హిందువులు ఉంటారు అక్కడ, వీళ్ళకి అసలు పడదు వాళ్ళతో.
సింధ్కి ఏమి ఇవ్వరు. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్స్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వీళ్ళందరూ పంజాబ్ నుంచి, పంజాబ్ నుంచి. సో వీళ్ళకి అన్నీ కావాలి. వాళ్ళ పిల్లలు ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకుంటారు, వాళ్ళు యూనివర్సిటీలో చదువుకుంటారు, వాళ్ళ ఇల్లు లండన్లో తీసుకుంటారు. సో పాకిస్తాన్ పంట కొట్టాలంటే పంజాబ్లో అనేది మన రివర్స్ బంద్ చేస్తే అయిపోతుంది. దాంతో అక్కడ పెద్ద గొడవ అవుతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇప్పుడు పంటలు పండవు, వాళ్ళు 2 క్రాప్లు పోయినాయి, ఆల్రెడీ 1 క్రాప్ పోయింది, నెక్స్ట్ కూడా పోతుంది వాళ్ళది.